ఇదండి సాబుదానా పైనాపిల్ ఖీర్. చాలా చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. మీరు చేసి రుచి చూడండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. సాబుదానా పైనాపిల్ ఖీర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. కావలసినవి పైనాపిల్ లో నుంచి కొన్ని ముక్కలు తీసుకోవాలి. సగ్గు బియ్యం 150 గ్రాములు, బెల్లం 300 గ్రాములు, కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కొన్ని, ఎండు ద్రాక్ష కొద్దిగా, నెయ్యి అరకప్పు, ఇలాచీ పౌడర్ కొద్దిగా, 1 గ్లాసు చిక్కటి పాలు. ఇప్పుడు సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి. దీన్ని మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి. సగ్గు బియ్యం ఉడికేలోపు మనం ఈ పైనాపిల్ ని ముక్కలుగా చేసేసుకున్నాం. ఒక 4-5 స్లైసెస్ తీసుకోవాలి. ఈ విధంగా కోసేసుకున్న ముక్కల్ని సగం ముక్కలుగా ఉంచేసుకోవాలి, సగం పేస్ట్ గా వేసుకోవాలి. ఇప్పుడు బాండ్లీ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పుల్ని వేయించుకోవాలి. కొంచెం వేగాయి. ఇప్పుడు ద్రాక్ష కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో పచ్చి కొబ్బరి వేయించుకోవాలి. కొబ్బరి కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఈ పైనాపిల్ ముక్కలు వేయించుకోవాలి. కొంచెం వేగాయి. ఇప్పుడు ఈ పైనాపిల్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. ఈ ఉడికే పైనాపిల్లో బెల్లం వేసి ఉడికిచ్చేసుకోవాలి. డబ్బాలు కూడా తీయగా బాగుంటాయి. ఈ పైనాపిల్ ముక్కలు బెల్లంలో బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. సగ్గు బియ్యం కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ పైనాపిల్ గుజ్జుని వేసేసుకుందాం. కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలాచీ పౌడరు, ఈ వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నెయ్యి కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇది కొంచెం సేపు ఉడికాక చల్లారిన తర్వాత పాలు పోసుకోవాలి. ఈ వేడి మీద పోస్తే పాలు విరిగిపోతాయి. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇది బాగా చల్లారిపోయిందండి. దీనిలో స్వీట్ చూసి వేసుకోవాలి. ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు పోసేసుకోవాలి. ఇదండి సాబుదానా పైనాపిల్ ఖీర్. చాలా చాలా బాగుంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది.